హలో జంతు ప్రేమికులారా, ఒక సింహం పులి మధ్య అపురూపమైన స్నేహం గురించి ఒక హృదయమైన కథ చెబుతాను. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవులో సింహం పులి ఉండేవి. సింహం పేరు సింహ, పులి పేరు పులి. ఆ అడవి చాలా అందంగా ఉండేది. దట్టమైన చెట్లు, నిర్మలమైన నదులు, రకరకాల జంతువులతో నిండి ఉండేది. కానీ ఒక సమస్య ఉంది. సింహ, పులి ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు. అడవి జంతువులు వాటిని అడవి రాజులని పిలిచేవి, కానీ వారి మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది. సింహ తన బలం, ధైర్యానికి ప్రసిద్ధి. అతను ఎప్పుడూ తన సింహాల గుంపుతోనే ఉండేవాడు. అడవిలో శాంతిని కాపాడేవాడు. మరోవైపు పులి ఒంటరిగా తిరిగేది. అతను చురుకుదనం, తెలివితేలకు ప్రసిద్ధి. అడవి మొత్తాన్ని తన ఇల్లుగా భావించేవాడు. ఒకరోజు క్రూరమైన వేకారి రూపంలో ఒక పెద్ద ముప్పు వచ్చింది. ఈ వ్యక్తి జంతువులను బోనల్లో బంధించి తన ఆడికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. జంతువులన్నీ భయంతో ఏం చేయాలో తెలియక తికమకపడ్డాయి. సింహ ఈ ముప్పును గమనించారు. అతను తన సింహాల గుంపును సమీకరించి, మా అడవికి పెద్ద ప్రమాదం వచ్చింది. మనమంతా కలిసి పనిచేస్తేనే దీన్ని అధిగమించగలని అన్నారు. కానీ పులి ఈ సమావేశంలో లేడు. అతను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇతర జంతువులతో కలిసి పనిచేయడం అతనికి అలవాటు లేదు. ఒకరోజు పులి బోనులో చిక్కుకుంది. బయటపడడానికి ప్రయత్నించింది, కానీ బోను చాలా బలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సహాయం కోసం గట్టిగా అరిచింది. అప్పుడు సింహ అక్కడికి వచ్చారు. సింహ పులిని చూసి, ఇక్కడ ఎలా చిక్కుకున్నావు అని అడిగారు. సిగ్గుతో పులి తల వంచుకుని, నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు సహాయం కావాలి అని అన్నారు. సింహ తన బలంతో బోనును విరిచి పులిని విడిపించారు. కత్తో పులి సింహకు ధన్యవాదాలు తెలిపారు. ఒంటరిగా ఉండటం తప్పు అని ఇప్పుడు నాకు అర్థమైంది. మనమంతా కలిసి పని చేస్తేనే ఈ సమస్యను పరిష్కరించగలని అన్నారు. సింహ, పులి కలిసి పని చేయని నిర్ణయించుకున్నాయి. వాళ్లు అడవిలోని అన్ని జంతువులను సమీకరించి ఒక ప్రణాళిక వేసుకున్నాయి. సింహ తన బలంతో ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పులి తన తెలివితేటతో ఒక వ్యూహం ఆలోచించారు. మరుసటి రోజు ఆ వ్యక్తి అడవికి వచ్చారు. అతను ఒక బోనును ఏర్పాటు చేస్తుండగా పెద్ద జంతువుల గుంపును చూశారు. సింహ ముందుకు వచ్చి గర్జించారు. భయపడి ఆ వ్యక్తి వెనక్కి తగ్గారు. అప్పుడు పులి, ఇతర జంతువులు అతన్ని చుట్టుముట్టాయి. తన తప్పు తెలుసుకున్న ఆ వ్యక్తి, నేను మీ అడవికి హాని చేశాను, నన్ను క్షమించండి అని అన్నాడు. సింహ, పులి అతన్ని క్షమించి అడవిని వదిలి వెళ్ళమన్నాయి. ఆ రోజు నుండి సింహ, పులి మంచి స్నేహితులు అయ్యాయి. కలిసి వారు అడవిని రక్షించాయి. జంతువులు ఇకపైతో బతకాల్సిన అవసరం లేదు. అడవిలో శాంతి, సమృద్ధి నెలకొన్నాయి. ఇక్కడ గుమపాహం ముఖ్యమైనది. కలిసి పని చేయడం ద్వారా మనం ఏ సమస్యనైనా అధిగమించవచ్చు. సింహం, పులి స్నేహం అడిగి శాంతిని కలిగించింది. జంతువులు ఎల్లప్పుడూ గుంచుంటాయి. ముగింపు.